అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా? నాతో ఇలాగను ఎందుకు పలుకుచున్నావు అనెను. దట్ షోస్ హిస్ హ్యూమిలిటీ, తన విధేయత. నాకు ఈ పదవి వచ్చింది కదా అని ఆయన ఎంతో గర్వించటంలే, తాను ఎంతో తగ్గించుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి విధేయత కావాలి. మంచి ప్రసంగికుడు, మంచి పాటగాడు, మంచివాడు అని ఎవరైనా నిన్ను పొగుడుతూ ఉంటే నువ్వు ఉప్పొంగిపోవద్దు, నువ్వు గర్వపడవద్దు. మనలను మనం తగ్గించుకోవడం ద్వారా దేవుడు హెచ్చిస్తాడు. ఎన్నడూ గర్వపడవద్దని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అమ్మా బాబు, నీకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని బట్టి రెండు చేతులు జోడించి ఆ దేవునికి స్తోత్రం చెల్లించాలి, కానీ ఎన్నడూ గర్వపడవద్దు. ఈ సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, తాను ఎంతో తగ్గించుకున్నాడు అండి. తద్వారా దేవుడు ఎంతో హెచ్చించినట్లుగా మనం చూస్తాం. మొదటి లక్షణం, అతడు చక్కటి కుమారుడు. రెండవ లక్షణం, దైవ సేవకులను ప్రేమించేవాడు. మూడవ లక్షణం, తనను దేవుడు హెచ్చించినప్పుడు ఎంతో విధేయత చూపినవాడు. నాలుగవ లక్షణం మనం చూసినట్లయితే దేవునికి తోడు, దేవునికి సహాయము పొందినవాడు. చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగువచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయమో. ప్రియులరా, కాబట్టి దేవుని యొక్క తోడును కలిగిన వాడు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండున్నట్లుగా జీవించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. డోంట్ ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ ద థింగ్స్ ఆన్ ది ఎర్త్, ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ ద థింగ్స్ అబౌవ్ అనే మాట అక్కడ రాయబడింది. పరలోకమైన వాటి మీద అనగా పైనున్న వాటి మీదనే మీరు ఎక్కువగా కేంద్రితమై ఉండండి, భూమి మీద ఉన్న వాటి మీద ఎక్కువగా కేంద్రితమై ఉండకండి అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు నేను చెప్పే మాట, న్యూ ఇయర్లో మనం ఎంటర్ అయ్యాము అనంటే నూతన తలంపులు, నూతన ఆలోచనలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఆ నూతనత్వము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఈ నూతన సంవత్సరం నిన్నటికి ఈ రోజుకి ఏం మారలేదు, నిన్నటికి ఈ రోజుకి ఏం మారలేదు. కేవలం ఒక క్యాలెండర్ ఇయర్ మారింది, ఒక నెల మారింది, అంతేగాని నథింగ్ హ్యాస్ చేంజ్డ్. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, మాన్యమైనవో ఏవి, రమ్యమైనవో ఏవి, పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు. దేవుడు అంటున్న మాట, ఈ నూతన సంవత్సరంలో నీ ఆలోచన విధానము, నీ ఆలోచన నిరాశ నిస్పృహ కలిగిన ఆలోచనలు, అనుమానంగా ఉండే ఆలోచనలు, నిన్ను నువ్వు తక్కువ చేసుకునే ఆలోచనలు, నిన్ను నువ్వు బలహీనంగా చూసుకునే ఆలోచనల నుంచి నువ్వు విడుదల పొంది నూతనమైన ఆలోచనలు, ఆ ఆలోచనలు పైనున్న వాటిపై నువ్వు ఆలోచనలు కలిగి ఉండే విధంగా దేవుడు చూసుకోమని సంవత్సరంలో దేవుడు అంటున్న మాట. ద ఫస్ట్ పాయింట్, యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ థింకింగ్, న్యూ మైండ్ సెట్. ఒక నూతనమైన ఆలోచనలు కలిగి నీ నా జీవితాల్లో మనం జీవించాలి అనే మాటను మనం గమనించాలి. తల్లి అయినా మరువును కానీ మీరు నన్ను మరిచే దేవుడు కాదు, తల్లి అయినా మరువును కానీ మీరు మమ్మల్ని మరిచే దేవుడు కాదు అనే మాట యెషయా ప్రవక్త 49వ అధ్యాయంలో ఎంతో అద్భుతంగా రాసిన మాట. తల్లి అయినా మరువును కానీ నేను నిన్ను మరువను అన్న మాట మన జీవితాలు మనం గమనించాలి. గత సంవత్సరంలో ఎలాంటి ఆలోచనలతో మనం ప్రారంభించాం, గత సంవత్సరంలో ఎలాంటి ఆలోచన విధానంలో మనం జీవిస్తూ వచ్చాం, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఆలోచన విధానంతో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎంతో నిరాశ నిస్పృహ కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులున్నా మనం జీవం కలిగిన దేవుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూసుకుంటూ మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. తల్లితోని మనం పోల్చబడ్డది, మా దేవుని యొక్క ప్రేమ తల్లితోని పోల్చబడ్డది. తల్లి యొక్క విలువ, తల్లిదండ్రుల యొక్క విలువ ఈరోజు మన జీవితాల్లో మనకు తెలుసా అనేది ఒకసారి ఆలోచించాలి. మనం సమయానికి కానీ మనుషులకు కానీ విలువ ఇవ్వకపోతే చాలా ప్రమాదం, మనం వారిని కోల్పోతాం. ఉన్న సమయంలోనే మనం తల్లికైనా తండ్రికైనా సమయానికైనా మనం విలువ ఇవ్వడము మనం నేర్చుకోవాలి అనేది మనం గ్రహించాలి. ఆ సమయము ఇదే, ఆ సమయం. ఈ సమయంలో దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మన జీవితాల్లో పొడిగించారు. ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలిగాము అనంటే ఆ సంవత్సరంలో నూతన ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి.